అందరికీ జై శ్రీరామ్ అండి. ఈ వీడియో ఏంటంటే ఉగాది ముందు రోజు, ఉగాది రోజు కూడా కొంచెం క్లిప్పింగ్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. నేను ఉగాది రోజు ఒక మంత్రం రాయడం స్టార్ట్ చేశాను. అది ఏ మంత్రం అనేది ఈ వీడియోలోనే చెప్తాను. అది రాయడం వల్ల ఏంటి ఫలితం అనేది కూడా నేను చెప్తానండి. మీరు వీడియో అయితే ఫుల్గా చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. అయితే మనకి ఉగాది అంటేనే పనులు కదండి, అంటే పండగ అంటేనే పనులు. అందులో ముందు రోజు ఇంకా పనులు ఉంటాయి అన్నమాట. పువ్వులని కొంచెం గ్రోసరీస్ అని అన్నీ తెచ్చుకొని అక్కడ ఇండియా మార్ట్ అని ఉంటుందండి, అక్కడ కొంచెం డిస్కౌంట్ ఉంటుందన్నమాట. అందుకే మేము అక్కడికే వెళ్తాము. ఆ తర్వాత ఆ దగ్గరలోనే గోశాల ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళే గోశాల అంటే ఎప్పుడు పగలు వెళ్తాను. ఇప్పుడు కొంచెం నైట్ అయిపోయిందన్నమాట. గోవులన్నీ బయట ఓపెన్ ప్లేస్లోనే ఉన్నాయి. అయితే నేను బెల్లం తీసుకువెళ్ళాను కానీ అక్కడ వేయడం అవ్వలేదు. కొంచెం మట్టిలోని అంటే కలిసిపోతుంది, పాపం వాటికి కనిపించదు కదా అని చెప్పేసి వెయ్యొద్దన్నారు. అందుకే మరుసటి రోజు వేస్తామంటే అక్కడే వదిలేసి కొంచెం మేము పాలు కని వెళ్ళామండి. పాలు తీసుకొని వచ్చేసామన్నమాట. ఎప్పుడైనా మనం ఏ పండగకైనా గోశాలకి వెళ్ళి అక్కడ గోవుల్ని మనం పూజించుకుంటూ లేకపోతే దర్శనం చేసుకుంటూ ఏదో ఒక ఆహారం ఇచ్చేము అన్నా మనకు ఉన్న అంటే ఒక మనసు తృప్తి ఉంటుంది. అంటే ఇప్పుడు తృప్తి అంటే ఏంటి, మనకున్న దోషాలు పోతాయని కొంతమంది అంటారు. పోనీ ఏదో ఒక విధంగా ఒక మూగజీవికి ఆహారం పెట్టామనేది కూడా ఉంటుంది కదా. నేను ఉగాదికి కంపల్సరీ హనుమాన్ జెండా పెడతానండి. ఉగాదికి అవ్వలేదనుకోండి, శ్రీరామనవమికి పెడతాను. తులసి మొక్క దగ్గర దీపం రోజు పెడతాను. అది మార్నింగ్ పెడితే రాత్రి 12 వరకు కాలుతుందండి మన ఇంటి ముందు మాట. తరువాత ముగ్గులు బియ్యం పిండితోటే వేస్తాను. ఏ పండగ వచ్చినా బియ్యం పిండితోటే వేస్తాను. తరువాత ఈ ఏనుగులు నేను కొన్నానండి ఆ మధ్య, ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను అనమాట. రాజేంద్రుడు గజేంద్రుడు అనమాట. ఏవైనా పండగలు వచ్చినా లేకపోతే ప్రతి శుక్రవారం అలంకరిస్తాను అనమాట. ఏనుగులను అలంకరించి ఇంటి ద్వారం దగ్గరే పెడతాను. ఎప్పుడైనా మనం ఇంటి ద్వారం కళకళలాడుతూ ఉండాలండి. ఇలా బూజులతోటి అలా ఉండకూడదు. నేను సింపుల్గా పండగల రోజు ఎక్కువ ఐటమ్స్ ఏమీ చేయను. ముందు మెయిన్ ఉగాది పచ్చడి అన్నమాట. ఆ తర్వాత మామిడికాయ పులిహార, కొంచెం ఆవు పాలు తెచ్చుకున్నాను కదా, పరవన్నం చేశాను. ఆ వీడియో అయితే పెట్టలేదు. ఎందుకంటే మనం అలాగే ఈ వంటలు చేసుకొని కూర్చున్నామంటే మనకి పూజ అనేది ఒక ఇంట్రెస్ట్గా చేయలేమండి. అందుకనే ఈ మంత్రం చెప్పాను కదా, ఈ మంత్రమే వ్రాయడం స్టార్ట్ చేశాను. ఇది ఏ మంత్రం అంటే ప్రణవ మంత్రం అండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రం మాట. ఇది ఇక్కడ చూడండి, ఆపదల్ని గట్టెక్కించే ప్రణవ మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ప్రణవ మంత్రాన్ని 12,000 సార్లు 7 శనివారాల్లో వ్రాస్తే ఆపదల్ని సహితము శ్రీ వెంకటేశ్వరుడే వచ్చి చేయి పట్టుకొని దాటిస్తాడు. అంతటి మహత్తరమైనది ఆ మంత్రం అని ఇక్కడ రాసింది. కానీ 7 శనివారాల్లోనైతే వ్రాయలేమండి. మనకేంటంటే ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు రాసుకోవచ్చు. ఏదైనా భగవన్నామ స్మరణ దేనికైనా మంచిది కదా. నేను 7 శనివారాలని పెట్టుకోలేదు. నేను ఏదో ఒకటి ఇంతకుముందు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఆ మంత్రం రాసేదాన్ని. ఇప్పుడు ఇది రాస్తున్నాను అనమాట. అందుకని మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రాస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో. జై శ్రీరామ్ అండి.